రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం నుంచి 33వ వచనం వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడి ఉన్నట్టుగా భార్యకు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలేదు. పురుషులారా, మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలుకమైనను కొడతైనను అటుని మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యంతో మొదటి స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకై దాని వరకు తను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించేవాడు తను ప్రేమించుకొంచున్నాడు. తన శరీరమును ద్వేషించేవాడు ఎవరూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము కూడా క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుకొంచున్నాడు. ఈ హేతు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తుని గురించి సంఘమును గురించి చెప్పుచున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపలేదు. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉన్నట్లు చూచుకొనవలెను. ఈ వాక్యం తప్పని ఇంతటితో నేడు దినం కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము. హల్లెలూయా.